Hi everyone, welcome to my channel Share Lifestyle. హెల్దీ అండ్ టేస్టీ బ్రోకలీ పాస్తా. బ్రోకలీతో ఒక్కసారైనా ఇలా ట్రై చేయండి. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. మైదా అండ్ చీజ్ యూజ్ చేయకుండా బ్రోకలీ పాస్తా చేశాను. బ్రోకలీని కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ప్యాన్‌లో ఘీ వేసుకోవాలి. ఇక్కడ నేను యెల్లో అండ్ గ్రీన్ క్యాప్సికమ్, స్వీట్ కార్న్ అండ్ బాయిల్ చేసిన బ్రోకలీ తీసుకున్నాను. కొంచెం ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని స్టిర్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను మైదాని గోధుమ పిండితో రీప్లేస్ చేశాను. అందులో కొంచెం కాచి చల్లార్చిన పాలు వేసుకొని ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు సేమ్ ప్యాన్‌లో కొంచెం ఘీ వేసుకొని కలుపుకున్న గోధుమ పిండి వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. అందులోనే టేస్ట్‌కి సరిపడా ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని స్టిర్ ఫ్రై చేసిన వెజ్జీస్ యాడ్ చేసుకుంటే మన బ్రోకలీ పాస్తా రెడీ అయినట్టేనండి. మన కన్సిస్టెన్సీ అనేది మనం మిల్క్ యాడ్ చేస్తూ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా హెల్తీ అండ్ టేస్టీ బ్రోకలీ పాస్తా పిల్లలకు గూడా ఇవ్వొచ్చండి. ఒక్కసారి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.